అంతర్జాతీయ వార్తలు మీ ముందుకు తీసుకువచ్చాడు ఎన్ వేణుగోపాల్ రెడ్డి 8వ తరగతి టొపాస్ నుండి. అంతర్జాతీయ వార్తలు. మలేషియా ప్రధానిగా అన్వర్ ఇబ్రాహిం 5 ఏళ్ల వృద్ధిలో 5వ ప్రధాని. జాతీయ వార్తలు. భారతదేశ చరిత్ర వక్రీకరణపై ప్రధాని కీలక వాక్యాలు. భారత చరిత్ర అంటే వారసవాదం కాదు, వీరులు చరిత్ర అని సృష్టీకరణ. ధన్యవాదాలు. నా మిత్రుడు ప్రణవ్ తేజ రాష్ట్ర మరియు క్రీడా వార్తలు కొనసాగిస్తాడు. క్రీడా వార్తలు మేము ముందుకు తీసుకొని వచ్చారు ప్రణవ్ తేజ 8వ తరగతి టొపాస్ నుంచి. రాష్ట్రీయ వార్తలు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్. రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు ప్రకటించిన శ్రీ నితిన్ గడ్కరీ. క్రీడా వార్తలు. ఆక్లాండ్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో భారత్పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ధన్యవాదాలు. నా మిత్రుడు నందకిషోర్ వాతావరణ విశేషాలు కొనసాగిస్తాను. శుభోదయం. ఈరోజు శుద్ధిని మీ ముందుకు తెచ్చింది శుద్ధి 8వ తరగతి టొపాస్ నుండి. ఈరోజు శుద్ధి. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, చుట్టూను కాంతిని ప్రసాదించి తనను తాను పరిచయం చేసుకుంటుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా అంతే, నిశ్శబ్దంగానే ఉంటారు. వారు సాధించిన విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి. నేను మళ్ళీ చెప్తాను. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, చుట్టూ కాంతిని ప్రసాదించి తనను తాను పరిచయం చేసుకుంటుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా అంతే, నిశ్శబ్దంగానే ఉంటారు. వారు సాధించిన విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి. ధన్యవాదాలు. నా మిత్రుడు శరత్ మీ ముందుకి ఒక నేటి పదాన్ని పరిచయం చేస్తాడు. నేటి కొత్త పదం మీ ముందుకు తెచ్చింది శరత్ 8వ తరగతి టొపాస్ నుంచి. నేటి కొత్త పదం వ్యక్తిత్వం అనగా నడవడిక. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిత్వం అనగా నడవడిక. ధన్యవాదాలు. అందరికీ నేను జీ ఉదయ్ సాయి 8వ తరగతి నుంచి వచ్చాను. శుభోదయం అందరికీ. నేను అక్షయ 8వ తరగతి టొపాస్ నుండి వచ్చాము. ఈ రోజు మేము తెలుగు భాషలోని చమత్కారాన్ని తెలిపే సంభాషణను వినిపించబోతున్నాము. అత్త, ఇగో కోడలి పిల్ల, ఓసారిలారా. కోడలు, వస్తున్నానత్తయ్య. అత్తయ్య అనలేవు, నత్తయ్య గిత్తయ్య అనకపోతే? నిన్న అత్తయ్య అన్నానా? మడిగట్టుకొని ఉన్నారు, అబద్ధం ఆడకత్తయ్య. ఇప్పుడేమన్నావు? కత్తయ్య అనలేదంటే? అయ్యో, నా కర్మ కొద్ది దొరకారు అత్తయ్య మీరు. మళ్ళీ ఇంకో కొత్త పూత. ఇప్పుడు అత్తయ్య అన్నావా లేదా? అయ్యో, నా రాత ఇది సంధి. మీరు తెలుగు సరిగ్గా చదువుకోలేదు అత్తయ్య. మరో మాయదారి పూత దత్తయ్య అంట. వాడెవడు? అయ్యో అయ్యో, నేను తెలుగు నీలాగా సరిగ్గా చదువుకోలేదని నన్ను నత్తయ్య, కత్తయ్య, రత్తయ్య, దత్తయ్య అంటూ వెదో పేర్లతో పిలుస్తున్నావేంటే? అబ్బాయి ఇంటికి రాని, చెప్తాను సంగతి. అలా ఉడికిపోయి ఆయాసం తెచ్చుకోకండి, బీపీ పెరుగుతుంది. మీరు అనుకున్నవన్నీ ఉకార సంధి వలన ఏర్పడిన పదాలు అత్తయ్య. ఓరి దేవుడో, నన్ను మళ్ళీ లత్తయ్య అంటుంది నాయనో. ధన్యవాదాలు. నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపదమైన బహుదమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల సేవానివృత్తితో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి అభివృద్ధులే ఆనందానికై మూలం. జై హింద్. నా పేరు కిషోర్ 8వ తరగతి నుంచి వచ్చాను. నేను ఈరోజు వాతావరణ విశేషాలు తెలపడానికి వచ్చాను.
ఈరోజు వాతావరణ విశేషాలు. కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్. ధన్యవాదాలు. మా మిత్రుడు శృతి సూక్తి చెప్తాడు.